అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. మరొక భయంకరమైనటువంటి దయ్యముల బోధ అదేమిటంటే శరీరము నిష్ప్రయోజనము, దానితో ఏ పాపము చేసినా ఏం కాదు, దేవుడు శరీరాన్ని పెద్దగా పట్టించుకోడు గనుక ఆత్మనే దేవునికి ముఖ్యం, దేవుడు ఆత్మ అయినాడు, ఆత్మ ముఖ్యం ఆయనకు, శరీరంతో ఆయనకు పని లేదు అని చెప్పేటువంటి బోధ వారు తీసుకునేటువంటి వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చూసినట్లయితే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని ఇక్కడ చెప్పబడినటువంటి మాట. శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే దాంతో ఇంకా నువ్వు స్కిన్ టు స్కిన్, బాడీ టు బాడీ ఏ పాపం చేసిన దేవుడు నేనేమి అడుగడు గనుక ఆత్మ ముఖ్యం, నువ్వు ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్పేటువంటి బోధ. నువ్వు శరీరం పరిశుద్ధంగా లేకుండా ఆత్మ ఎలా పరిశుద్ధంగా ఉంటుంది? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడడు. మన శరీరాన్ని కాపాడుకోమని దేవుని యొక్క లేఖనం చెబుతుంది. ఎప్పుడు కూడా ఒక వచనాన్ని పట్టుకొని వేలాడొద్దు, ఒక వచనాన్ని పట్టుకొని ఒక సిద్ధాంతం చేసుకోవద్దు, ఒక బోధను ప్రచురించొద్దు, ఒక బోధను నమ్మొద్దు. వాక్య సారాంశమే సత్యము. 119వ కీర్తన 160వ వచనం ప్రకారము, రోమియో రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో లేఖనం ఏమి చెప్పుచున్నది, లేఖనం ఏం చెప్తుంది, వాక్య సారాంశం ఏం చెప్తుందో అదే మనం నమ్మాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మనము చూసినట్లయితే ఇక్కడ ప్రభువు మాట్లాడుతాడు. ఏమంటున్నాడో ఒకసారి మీరు చూడండి, మీ బైబిల్స్ కూడా తెరిచి చూడండి. 17వ వచనం నుంచి చదువుతాను. అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే దేవుడు ఇచ్చాడు. ఏమండి, జారత్వానికి దూరంగా పారిపోవాలి. ప్రతి పాపము దేహానికి వెలుపల జరుగుతుంది కనుక జారత్వం చేయడానికి వీలు లేదు, సొంత శరీరానికి హాని చేసుకోవడానికి వీలు లేదు. 19లో అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అది ఆలయము అయి ఉన్నది. ఇది మీరు ఎరగరా? మీకు తెలియదా? తెలుసుకోండి, ఆలయం అయి ఉన్నది. మనం మన సొత్తు కాదు, మనలను దేవుడు తన అమూల్యమైన రక్తము చేత కొనుక్కున్నాడు, మనలను కన్నాడు. ఆయన విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని దగ్గరికి రాడు, దేవుణ్ణి చూడలేడు. హెబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడడు, ప్రభువును చూడడు. గనుక శరీరం నిష్ప్రయోజనం అని మాట్లాడేటువంటి మాట పాపము చేయడానికి ఎంకరేజింగ్గా దీన్ని వాడుకోవడం అనేది ఘోరం. ఇది ఒక భయంకరమైనటువంటి యెజబెలు బోధ, దయ్యపు బోధ. దీని విషయంలో జాగ్రత్త. సాతానుడే ఇటువంటి పుట్టిస్తాడు, ఇటువంటి ప్రేరేపిస్తాడు. ఎందుకంటే యెజబెల్ అనే స్త్రీ అది వ్యభిచరించడానికి ప్రేరేపించేటువంటి ఆత్మ, అది దయ్యముల బోధ, దయ్యముల ఆత్మది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ వచనంలో, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. అది దానితో కూడా అది వ్యభిచరింపజేస్తుంది. 21లో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనుల్లదు. అది జారత్వం కలిగించేది, తర్వాత వ్యభిచరించేటువంటి ఆత్మ అదే ఈనాడు అందరినీ ప్రేరేపించి నీ శరీరంతో ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికేసాయి, నేను దేవుడు లెక్కడుగడు అని చెప్పేటువంటి బోధ. నీకు దేవుడికి నీ ఆత్మ ముఖ్యం, నీ శరీరం కాదు అని చెప్పేటువంటి దయ్యముల బోధ. గనుక లేఖనమంతా దీనికే సపోర్ట్ చేస్తుంది. ఇది వాక్య సారాంశం. గనుక ఎవరైనా సరే శరీరం నిష్ప్రయోజనం, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా అనుకుంటే కుదరదు. నీ శరీరము దేవుని యొక్క ఆలయం, అది దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేయడానికి వీలు లేదు. దాన్ని మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 16-17 వచనాల్లో, మీరు దేవుని ఆలయం ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై అయి ఉన్నారు అని ఇక్కడ చెబుతున్నాడు. కనుక మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, పవిత్రంగా కాపాడుకోవాలి. అదేవిధంగా దేవునికి అప్పగించుకోవాలి, దేవుని మహిమార్థంగా బ్రతకాలి. అంతే తప్ప ఆత్మనే ముఖ్యం, శరీరం నిష్ప్రయోజనం అని ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే దేవుడు రేపు శిక్ష విధిస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే చెబుతాడు. 2వ కొరింథీ 10వ అధ్యాయము 5వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. దేహముతో జరిగించినటువంటి వాటి ఫలము ప్రతి వాడు పొందడం కొరకు దేవుని ముందు ప్రత్యక్షం కావాలి. శరీరం నిష్ప్రయోజనమైన ఎలా మాట్లాడతారండి? ఏమండి, ఆత్మ ముఖ్యము, శరీరం దేవునికి అంత ముఖ్యం కాదు. శరీరంతో చేసినటువంటి
ప్రతి కార్యాన్ని, ప్రతి క్రియను దేవుడు రేపు లెక్కలోకి తీసుకుపోతున్నాడు గనుక శరీరాన్ని కాపాడుకొని భద్రపరచుకోవడం కొరకు జాగ్రత్త పడాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. గనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. దయ్యాల బోధన నమ్మొద్దు. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా కాపాడుకొని దేవునికి ప్రతిష్ఠించుకోండి, దేవుని కొరకు సమర్పించుకోండి. దేవుడు మీకు తోడైనను గాక. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.